ఇంత భ్రమలో కూడా ఉంటారన్నది అర్థం కాలేదు. సాక్షి హెడ్డింగ్ పెట్టుకొచ్చింది. అంతా మావిగన్ మాటే అందరి నోట. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాకారం. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికి 2 లక్షల కోట్లు. రోడ్లకి దశాబ్దాలు పడితే రాజధాని నిర్మాణం సాధ్యమేన అంటున్న ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మావిగన్ దోహదపడుతుంది. మావిగన్ ద్వారా రాజధాని కల తక్షణమే సాకారం. ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు. ఎటు చూసినా ఇదే చర్చ. ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచనే మేలుంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, సోషల్ మీడియా, రాజకీయ వ్యాపార వర్గాలు విస్తృత చర్చ. ఎవరన్నా దాని గురించి పాజిటివ్గా చర్చించుకుంటున్నారా? అసలు ఈ టైంలో ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలు ఉన్నాడు. నిజంగా ఇదే అయితే కనుక అప్పుడే చేసి ఉండాలి కదా. అప్పుడేం 3 రాజధానులని ఏ రాజధాని సెట్ కాకుండా చేయటం. ఇప్పుడేమో ఆల్రెడీ సెట్ అవుతున్నటువంటి రాజధాని మీదన ఇది ఈ ముక్క అప్పుడే చేయొచ్చు. లేదా పోనీ ఇంతకు ముందనే చెప్పచ్చు. లేదా ఈవెన్ నిన్న లోక్సభ రాజ్యసభలో ఈ చర్చ చేర్పారా? ఈ ప్రతిపాదన తెచ్చారా? లోక్సభ రాజ్యసభలో అది కూడా మావిగన్ అనే పేరు ఎందుకు? ఏదో ఒక కేరళ, తమిళనాడు వాళ్ళ పేర్ల టైపులో. ఇక్కడ మనకు కావాల్సినటువంటి పేరు, లేదా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కావాలన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపాదన ఏమన్నా అక్కడ చర్చించారంటే లేదు. మేము ఖండిస్తున్నాం, అమరావతిని వ్యతిరేకిస్తున్నాం, అమరావతిని సమర్థిస్తాం, కానీ ఈ ఈ బిల్లు ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నాం. పోనీ నువ్వు ఎలా కావాలో బిల్లు చెప్పలేకపోతుంది కదా. అదే ప్రజలందరూ అసహించుకుంటున్నారు. స్పష్టత లేనటువంటి కేవలం అమరావతి వ్యతిరేకం అన్నట్టు ఫీలింగ్ ఉంది. దాన్ని మావిగన్కి సపోర్ట్గా చర్చించుకుంటున్నారని భావిస్తోంది.